సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అందశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రసంగిస్తుండగా రుణమాఫీ రాలేదని బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ నినాదాలు చేశారు. ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు ప్రవీణ్ ను బయటకు తరలించారు. అలాగే సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వబోయిన రియల్టర్లకు అందుబాటులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు తెలంగాణ సమాజం నిలబడాలి. ఎవరు మాట్లాడినా ఎవరు ఇట్లాంటి ఏషాలు చేసినా ఈ సమాజం నిలబడి ఎదుర్కొంటుంది. అందుకే ఈరోజు మిత్రులారా, ఎవరు ఎన్ని ఏషాలు స్పష్టంగా గమనిస్తుంది. తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, పాటతో పెట్టుకున్నాడు అందశ్రీ గద్దరన్న లాంటి యుద్ధ నౌకలతో పెట్టుకున్నాడు, కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినాం. సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అందశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. సీఎం ప్రసంగిస్తుండగా రుణమాఫీ రాలేదని బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, గుడ్ మార్నింగ్ శ్రీజ. సీఎం రేవంత్ రెడ్డికి నిన్న నిరసన సెగ తగిలింది. దీనికి సంబంధించిన మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అందశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూడా కొంత నినాదాలు చేశారు. సీఎం ప్రసంగిస్తుండగా రుణమాఫీ రాలేదని చెప్పేసి అటు బీజేపీ నాయకులు కూడా నినాదాలు చేశారు. నినాదాలు చేసిన అప్పటికే సీఎం ప్రసంగిస్తుండగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు రుణమాఫీ రాలేదని చెప్పేసి వారు నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను కూడా బయటకు పంపిన పరిస్థితి మనం చూసాము. సమస్యలు ఎక్కడికక్కడ ఉంటే సీఎం మాత్రం వాటిని పరిష్కరించడం లేదని చెప్పేసి అటు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అటు సీఎం కు వినతి పత్రం అందించాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నించేప్పటికీ అటు అనుమతించకపోవడంతో ఈ నినాదాలు చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అటు రియల్టర్ల రియల్టర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో సతమతం అవుతున్న నేపథ్యంలో సీఎం చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల బీజేపీ నాయకులు ఇప్పటికే దానిపై దృష్టి సారించినట్లు కూడా మనకు తెలుస్తోంది. అనేక సార్లు కూడా సమస్యలపై పోరాడుతున్న నేపథ్యంలో కేవలం మాత్రంగానే హామీలు ఇచ్చి ఆ హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్.